అదేవిధంగా ఏదైతే వరి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకంలో కూడా ఇటు రైతులు ఆందోళన ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ రాజయ్య గారు ఉన్నారు. రాజయ్య గారు చెప్పండి, వరి ధాన్యం కొనుగోలుపై ఇటు కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ అవలంబించిన తీరుపై రైతుల్లో ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. దీనిపైన మీరేమంటారు? ఇది ఆశ్చర్యం. కేంద్రంలో బీజేపీ పరిపాలన చేస్తుంది భారతదేశాన్ని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన చేస్తుంది ఈ రాష్ట్రాన్ని. ఇద్దరు ధర్నా చేస్తాను. ఇది ఎవరికన్నా అర్థమవుతుందా? విజ్ఞులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది ఎవరి మీద ధర్నా చేస్తాను? సిరిసిల్ల రాజయ్య మీద చేస్తానరా, రేవంత్ రెడ్డి మీద చేస్తానరా? లేకుంటే దీనికి పరిష్కారం సిరిసిల్ల రాజయ్య రేవంత్ రెడ్డి కావాలంటే మీరు గద్దె దిగండి, మేము చేసి చూపిస్తాం. ఎట్లా చేసి చూపిస్తామంటే ఉదాహరణ కూడా చెప్పాలి, ఒట్టిగా మాటలు చెప్పుడు కాదు. గతంలో కూడా ధాన్యం సమృద్ధిగా పండిన రోజులల్లా రైతును కాపాడాలి, 70% ప్రజానీకం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళు కాని కింద పెట్టి నాగలి కనుక కింద పెడితే దుర్భిక్షం వస్తుంది, మళ్ళొక్కసారి బెంగాల్ ఫెమని యాదకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతును కాపాడాలని ఏం చేసినాం? అప్పుడు ధాన్యాన్ని కొన్నాం, బియ్యం చేసినాం, ప్రతి వర్క్కు ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం పెట్టి ప్రజానీకానికి బియ్యం అందించి పనులకు బియ్యం అందించినాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బియ్యం అందించడానికి సోయి లేదా, జ్ఞానం లేదా, ఆలోచన లేదా? నీకు లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లన్న సలహాలు ఇవ్వాలి కదా, పాత ఫైల్ తీస్తే తెలుస్తుంది కదా. నీకు ప్రణాళిక లేదు, ఊరికే దొంగతనం చేసిండ్రు ఇద్దరు, బీజేపీను టీఆర్ఎస్. దొంగ 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 అని ఉరుకుతా ఉన్నారు. ఎవరిని ఉరుకుతున్నావురా? రష్యా మీద చేస్తున్నావా ఈ యుద్ధము? ఎవరి మీద చేస్తున్నావు? సిగ్గుపడవలసిన అవసరం ఉంది. మీకు చేత కాదు, మీకు ప్రణాళిక లేదు, మీకు సోయి లేదు, మీకు ఆలోచన లేదు, మీకు ప్రజలను కాపాడాలనేటువంటి ధర్మం లేనటువంటి అప్రజాస్వామ్యం. ఇక రైతు మీద ముసలి కన్నీరు కాస్తారు. ఎసుండి ముసలి కన్నీరు, రైతు బంధు ఇస్తానా, రైతుకి ఇంకేదో మన ఇన్సూరెన్స్ చేస్తానా అని అంటే, ఈ 7 ఏళ్లల్లో పార్లమెంటు సాక్షికి ఇచ్చిన ఫిగర్ 595 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యత నువ్వు కాదా? నీ మీద సుమోటో కేసు పెట్టకూడదా? నువ్వు రైతు బంధువా? మేక వన్నె పులి చెప్పేదోటి చేసేదోటి. విని విని ప్రజానీకం చెవులు తూట్లు పడ్డాయి. ఇక వినే పరిస్థితులు లేరు కాబట్టి మాటలు లేవు, మూటలు పంపుతాను. మొన్న హుజరాబాద్లో ఆ మూటలు కూడా ఖతం చేసిండ్రు. ఇక నిన్నొత్తే వెనకడ నువ్వే చెప్పినవు, నేను పరిపాలన కనుక సరిగా చేయకపోతే రాళ్ళతోటి కొట్టండి అని అన్నారు. నీ రాళ్ళతోటి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వెంటనే పెరిగిన ఛార్జీలు తగ్గించాలి. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. విద్యుత్తు 5 ఏళ్ళు వాళ్ళు టారిఫ్ పెట్టకుండా, ఇది బాధ్యత నువ్వు కాదా అంటున్నా? నీ పరిపాలన లోపం కాదా అంటున్నా? 5 ఏళ్ళు టారిఫ్ పెట్టక ఒక్కడిసారి టారిఫ్ పెడితే పెరగదా? విద్యుత్ ఉత్పత్తి కోసం ఏమైనా ప్రణాళిక చేసినావా? ఎంతసేపు ఈడ కొందామా ఆడ కొందామా అని కొనుకొచ్చినావు తప్ప, అది కూడా ఎక్కువ ధరకు పెట్టి కొనుకొచ్చి నువ్వు పాపులర్ స్కీమ్ పెట్టి ఎక్కువ ధర పెట్టి కొనుకొచ్చినావు. ఈ తక్కువ ధరకు దొరుకుతూ ఉంటే కూడా నువ్వు ఎక్కువ ధర ఏదైతే పెట్టినావో దీనికి వ్యత్యాసము నువ్వు నీ జేబుకెళ్ళి భరించాలని డిమాండ్ చేస్తున్నాను. నీ అక్రమ సొమ్ములకెళ్ళి భరించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రకంగా నువ్వు మోసం చేసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చలో విద్యుత్ సౌదాని, చలో సివిల్ సప్లైస్ అని నినాదం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి రాస్తాడు అనగానే లాగులు దడతాని. ఇదివరకు ధర్నాలు చేసినాం. కాంగ్రెస్ పార్టీ ధర్నా అంటే ఏందో స్వతంత్ర పూర్వం చూపించిన పార్టీ, గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా, నిజాంకి వ్యతిరేకంగా ధర్నాలు చేసినాం, ప్రజల వాణి వినిపించినాం. అప్పుడు రాచరిక వ్యవస్థ ఉన్నప్పుడు కూడా ప్రజల గొంతు నొక్కకుండా ప్రజల శాంతియుత ఉద్యమాలు చేసినాం గాంధీ గారి నాయకత్వంలో. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శాంతియుత ఉద్యమం చేస్తూ ఉంటే అరెస్ట్ చేస్తావా? ఇదేం న్యాయం? ఇదేం పద్ధతి? ఇదేం ప్రజాస్వామ్యం? నీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. ఏమైనా డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన సీట్ల మీద గద్దె మీద కూర్చుంటే అయిపోయాను అనుకుంటాను. ఇది పద్ధతి కాదు అనేటువంటి మాట సందర్భంగా తెలియజేసుకుంటూ, నీకు మూడింది మోడీ, నీకు మూడింది ప్రజలు శాస్తి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపైన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాయని చెప్పి నిన్న చూసుకుంటున్నట్లయితే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జాతీయ రహదారులపై వచ్చి వాళ్ళే రాస్తారోకో చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. అయితే ఆ పోలీసులు కూడా వీటికి వాళ్ళకు సెక్యూరిటీ కల్పిస్తూ మాకు మాత్రం అక్రమ నిర్బంధాలు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని, దీనిపైన రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.